హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 2 ఇల్లులను అయితే చూడబోతున్నామండి. అదేంటి 2 ఇల్లు అని చెప్పి ఒకే ఇల్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ ఇంటి బ్యాక్ సైడ్ మరొక ఇల్లు అయితే ఉంటుందండి. ఈ 2 ఇల్లులు కలిపి వీళ్ళైతే అమ్మటానికి పెట్టారు. ఈ 2 హౌసెస్ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. అలాగే ఇవి ఎంత రేటు చెప్తున్నారు ఏంటి అనే దాని గురించి కూడా అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇవి మొత్తం కూడా మనకి 6 సెంట్లో కట్టిన హౌసెస్ అండి. 274 గజాల్లో ఈ 2 ఇల్లులు కూడా కట్టడం జరిగింది. అడ్రస్ ఎక్కడంటే మనకి బాపట్ల అండి. బాపట్లలో పటేల్ నగర్ ఫస్ట్ లైన్లో ఎండింగ్లో హనుమంతరావు కాలనీ అనే ఉంటుందండి. ఈ హనుమంతరావు కాలనీలో అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ 2 ఇల్లులు కూడా ఉన్నాయి అన్నమాట. త్వరలో మనకి బాపట్ల జిల్లాగా కూడా చేస్తున్నారండి. ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి హౌసెస్ కానీ స్థలాలు కానీ కొనుక్కోవటం వల్ల మీకు బెనిఫిట్ అనేది ఖచ్చితంగా అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఇంటిని పూర్తిగా చూడండి. మనకి బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది, ఇది మనకి ఫ్రంట్ సైడ్ ఇల్లు. ఈ 2 ఇల్లులు చూడండి. మీకు నచ్చి తీసుకోవాలనిపిస్తే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు అనేవి ఉంటాయండి. డైరెక్ట్గా ఓనర్ గారి ఫోన్ నెంబర్సే ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళతోనే కాల్ చేసి మీరైతే మాట్లాడుకోవచ్చు. మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే హౌస్లోకి ఇటు నుంచి ఉంటుందండి. మీరు మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ గమనించినట్లయితే ఇది మొత్తం మనకి మెయిన్ వుడెన్ డోర్ అనమాట. టేక్ వుడ్తో చేసిన మెయిన్ డోర్ అండి. ఇది మొత్తం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ హౌస్ యొక్క రేటు వీళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది కూడా నేను వీడియోలోనే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీరు ఇక్కడ ముందుగా ఈ డోర్ డిజైన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మెయిన్ డోర్ వచ్చి అలాగే లోపలికి వెళ్ళి లోపల ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది కూడా చూసుకుందాం. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు అండి, చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అనేది ఇది మొత్తం మనకి హాల్ అనేది వస్తుందండి. ఈ హాల్ సైజు వచ్చి మనకి 16x12 సైజులో అయితే మనకి ఈ హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ హాల్లోనే మీరు కొంచెం ఇటు సైడ్ తిరిగినప్పుడు ఇక్కడ ఈ మిషను ఇవన్నీ పెట్టి ఉన్నాయి కదా, ఈ ప్లేస్ మొత్తం మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ ఉన్న హౌస్లో ఆ డైనింగ్ ఏరియా డైనింగ్ సెటప్ కూడా ఉంది. అది ఎలా ఉంటుంది అనేది మీకు పూర్తిగా చూడండి వీడియో అనేది, అప్పుడే మీకు అర్థమవుతుంది. పోతే మనకి ఇక్కడ సోఫా సెట్టింగ్ ఇదంతా ఇక్కడ చేసుకున్నారు కదా, ఇదంతా గమనిస్తున్నారు కదా. దీనిపైన మనకి సింపుల్గా ఒక షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం హాల్ వస్తుంది. అలాగే మనకి కిచెను బెడ్రూమ్స్ 2 వచ్చినాయి అండి. ఆ 2 బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. ఆ బాత్రూమ్స్ అవి కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా ఈ హౌస్కి మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి అండి, అవి కూడా నేను చూపిస్తాను. మనకి హాల్లో చూసుకున్నట్లయితే ఇటు ఉత్తరం వైపు ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఉత్తరం వైపు మరొక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ అనేది ఇక్కడ గమనించవచ్చు. 2 డోర్లకు కూడా మనకి మెష్ డోర్లు అనేవి ఫిక్స్ చేయడం జరిగిందండి, అది మీరు గమనించవచ్చు. పోతే కింద మనకి మార్బుల్ ఏదైతే ఉందో కింద మొత్తం కూడా మనకి డైమండ్ షేప్తో ఉండే మార్బుల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి, అది మీరు క్లియర్గా చూడొచ్చు. పోతే మనకి ఈ టీవీ యూనిట్ అనేది మొత్తం కూడా ఈ విధంగా టీవీ సెటప్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనకి డైనింగ్ ఏరియా అనేది ఇది వస్తుందండి. ఇక్కడ షింక్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. పోతే బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. బెడ్రూమ్కి వాడిన ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా నీట్గా చక్కగా కూడా ఉంది. మనకి బెడ్రూమ్ అయితే ఇది వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా మీ హౌస్ కూడా వీడియో తీసి సేల్కి పెట్టాలి అన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి, వాట్సాప్ నెంబరు. అక్కడి నుంచి మమ్మల్ని కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ సైజు వచ్చి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చి 14x12 సైజులో అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఈ అటాచ్డ్ బాత్రూంలో వాడిన మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, వాడిన టైల్స్ కానీ ఇవన్నీ కొంచెం చక్కగా అయితే డిజైన్ చేసుకున్నారండి. అలాగే డోర్లు డిజైన్లు కూడా చూసుకోవచ్చండి. డోర్లు కూడా చాలా సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది. డిజైన్లు కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయండి డోర్సు.
ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఎదురుగా మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ కిచెన్ ఎలా ఉంటుందో కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఈ కిచెన్ సైజు వచ్చి మనకి 12x8 సైజులో మనకి కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ కిచెన్లోనే మీరు ఈ మూల మనకి కిచెన్లో ఈశాన్యం భాగం ఉంటుంది కదా, ఈ ఈశాన్యం భాగంలో మనకి పూజా గది అనేది సింపుల్గా ఒక ర్యాక్ అనేది పోసి ఈ విధంగా సెట్ చేసుకోవడం జరిగిందండి. మీరు ఇక్కడ పూజా గది కూడా చూసుకోవచ్చు. పూజా గది పైన మనకి వెంటిలేషన్ కోసం విండో అనేది ఇవ్వడం జరిగింది. మనకి కిచెన్ మొత్తం ఈ విధంగా సింపుల్గా అయితే డిజైన్ చేయించుకోవడం జరిగిందండి. దీనికి ఒక కబోర్డ్స్ వర్క్ తప్పించి మిగతా అన్ని వర్కులు అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ వాల్స్కి టైల్స్ కూడా మీరు గమనించవచ్చండి. టైల్స్ కూడా మొత్తం వర్క్ అనేది మొత్తం ఫినిష్ అయింది. బట్ కాకపోతే కబోర్డ్ వర్క్స్ ఒక్కటి మాత్రమే పెండింగ్ అనేది ఉంది. పోతే ఈ హౌస్ వీళ్ళు సొంతగా అయితే కట్టించుకుందండి. ఈ హౌస్ని వీళ్ళు దగ్గరుండి చాలా చక్కగా నీట్గా క్వాలిటీగా అయితే కట్టించుకోవడం జరిగింది. కాకపోతే అనుకోకుండా వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవడంతో ఈ ఇల్లు అనేది మనకి సేల్కి అయితే పెట్టడం జరుగుతుందండి. అలాగే రెండో బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదా, ఇది మనకి సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్కి వాడిన మెటీరియల్ ఇక్కడ గమనించవచ్చు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్స్లోకి మనం ఎంట్రన్స్ అవ్వగానే మనకి యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఉత్తరం వైపు కూడా మరొక విండో అయితే వెంటిలేషన్ కోసం ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మీరు గమనించుకోవచ్చు. పోతే కబోర్డ్స్ అన్ని మనకి సిమెంట్తో షెల్ఫ్లు అనేవి ఇక్కడ చేయడం జరిగిందండి. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, చాలా సింపుల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హౌస్ యొక్క అడ్రస్ అనేది మరొకసారి చెప్తున్నానండి. బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ లైన్ ఎండింగ్లోకి వస్తే మనకి హనుమంతరావు కాలనీ అనేది ఉంటుందండి. ఈ హనుమంతరావు కాలనీలో ఈ హౌస్ అనేది మనకి ఉందన్నమాట. ఇది మొత్తం మనకి 274 గజాల్లో కట్టిన హౌసులు అండి. 2 ఇల్లులు. మీకు ఇప్పుడు రెండో ఇంటిని కూడా నేను చూపిస్తాను. మొదటి ఇంటిని అయితే మనం చూసేసాము, ఇప్పుడు రెండో ఇంటిని కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. ఈ 2 ఇల్లు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్తోనే మనకి ఉంటాయండి. మీరు ఇది మొత్తం మనకి నార్త్ వైపు గల్లీ వస్తుందన్నమాట. ఈ హౌస్కి మనకి స్టార్టింగ్లో మనకి ఒక కామన్ బాత్రూమ్ అనేది రావడం జరిగిందండి, అది నేను చూపిస్తాను. అలాగే ఉత్తరం వైపు ఎండింగ్లో కూడా మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 ఇళ్ళకి కూడా కామన్ బాత్రూమ్స్ వచ్చినాయి, అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వచ్చినాయి. ఈ 2 ఇళ్ళకి కలిపి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. స్టెప్స్ మీరు గమనించుకోవచ్చు. ముందుగా ఈ హౌస్ని కూడా చూసి తర్వాత మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది ఓవరాల్గా వ్యూ అనేది చూద్దాం. మనకి సెకండ్ హౌస్కు చూసుకున్నా సరే మెయిన్ డోర్ కూడా మనకి సేమ్ అయితే ఉంటుందండి. ఏమాత్రం చేంజెస్ అయితే ఏమీ ఉండవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ మీరు చూసిన ఇల్లు ఎలా ఉంటుందో ఈ సెకండ్ ఇల్లు కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్తో సహా సేమ్ ఫాల్ సీలింగ్ డిజైన్, దానికి వాడిన లైట్లు కాంబినేషను సేమ్ ఒకేలాగైతే ఉంటుందండి. మనకి ఫస్ట్ చూసుకున్న ఇంట్లో మీరు డైనింగ్ సెటప్ అనేది చూడలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ హౌస్లో డైనింగ్ సెటప్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇది ముందుగా మనకి టీవీ యూనిట్స్ అన్ని మనం అక్కడ చూసాం. డైనింగ్ సెటప్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఈ హౌస్లో, ఈ రెండో హౌస్లో మీరు గమనించవచ్చు. సేమ్ ఈ 2 ఇల్లులకి ఒకటే సైజెస్ అయితే ఉంటాయండి. 2 ఇల్లులు కూడా మనకి సేమ్ ఒకే సైజు, ఒకే మెజర్మెంట్స్ తోటి అయితే మనకి ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈ హౌస్ అనేది బ్రదర్స్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయించుకోవడం జరిగిందండి. చాలా చక్కగా కన్స్ట్రక్షన్ అనేది చేయించుకున్నారు. మీరు డైనింగ్ సెటప్ చూసుకున్నట్లయితే ఇది మనకి డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. పైన ఒక సింపుల్గా ఒక షెల్ఫ్ అయితే ఇచ్చేశారు. అలాగే మనకి కిచెన్ అయితే ఇది వస్తుంది. కిచెన్కి ఎదురుగా ఉండేది మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి కామన్ మామూలుగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి ఇవ్వటం జరిగింది.
ఇప్పుడు ఈ 2 ఇల్లులు కలిపి మనకి ఎంత రేటు చెప్తున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ 2 హౌసెస్ మనకి 2 ఇల్లులు కూడా మనకి 95 లక్షల దాకా అయితే చెప్పడం జరుగుతుందండి. మనం మాట్లాడుకోవచ్చు. కింద వాళ్ళ ఫోన్ నెంబర్లు అయితే ఉంటాయి. వీళ్ళు 95 లక్షలు అయితే చెప్తున్నారు. బట్ మీరు మాట్లాడితే కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయండి. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. డైరెక్ట్ ఓనర్ ఫోన్ నెంబర్సే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వారికి కాల్ చేసే మీరు ఈ హౌస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. పోతే బాత్రూమ్ కూడా చూసుకోండి. మనం ఇందాక చూసాం కదా ఆ హౌస్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే మనకి ఈ 2 ఇల్లులు ఒకటే యాజ్ ఇట్ ఈస్ ఒకే విధంగా అయితే ఉంటాయి. పోతే మీకు ఇక్కడ నేను చూపించాల్సింది ఏంటంటే కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ చూపిస్తాను, అలాగే మనకి మేడపైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇంటికి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. ఆ సెట్ బ్యాక్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి ఇక్కడ ఉత్తరం వైపు మనకి ఎండింగ్లో ఈ కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మొత్తంగా కూడా మనకి వాస్తు ప్రకారం డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం మనకి కామన్ బాత్రూమ్ అనేది వస్తుందండి. ఈ కామన్ బాత్రూమ్కి యూజ్ చేసిన టైల్స్ అనేవి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారు. ఇవి మొత్తం మనకి పట్టుకుంటే మనకి 3D అనమాట. 3D స్ట్రక్చర్లో మనకి ఈ టైల్స్ ఈ డిజైన్ అనేది చేయడం జరిగిందండి. ఇది మనకి కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఈ కామన్ బాత్రూమ్కి మనకి ఇప్పుడు పైకి కూడా వెళ్దామండి. మనకి డాబా పైకి వెళ్ళి మేడ పైకి వెళ్ళి అది ఎలా ఉందో ఏంటో కూడా మనం ఒకసారి అయితే చూసుకుందాం. మనకి మేడపైకి ఎంట్రన్స్ అనేది 2 హౌసెస్కి 2 ఇల్లులకు కలిపి ఒకవైపు నుంచే ఇటువైపు నుంచే పైకి అయితే ఇచ్చారు. అలాగే మీకు ఇటు దక్షిణం వైపు ఏదైతే ఉందో దక్షిణం వైపు మనకి సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సెట్ బ్యాక్ ఏ విధంగా ఇచ్చారనేది మీరు ఇక్కడ చూడొచ్చు. గల్లీ అనేది మనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సేమ్ మనకి సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టడం జరిగిందండి. మేడపైకి అయితే వచ్చేసామండి. ఫైనల్గా మనకి మేడ మీదకైతే వచ్చేసాం. మీకు అడ్రస్సు మరొకసారి అయితే చెప్తున్నానండి. బాపట్ల పటేల్ నగర్ ఫస్ట్ లైన్ ఎండింగ్లో హనుమంతరావు కాలనీలో ఈ హౌస్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది ఉందండి. మొత్తం 274 గజాల్లో కట్టిన ఇల్లు, 6 సెంట్లు హౌస్ బిట్టండి. ఇవి 2 ఇల్లులు కలిపి 95 లక్షలు అయితే చెప్తున్నారు. మీరు మాట్లాడుకోవచ్చు. సో ఫైనల్లీ ఇదండి. మీరు ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టుకి ప్రయత్నిస్తాం అనమాట. ఇదే విధంగా మీ ఇల్లు కూడా వీడియో తీసి సేల్కి పెట్టాలి అన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ కూడా అయితే ఉంటుందండి. మీరు అక్కడి నుంచి మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఫోన్స్ అయితే కలవ్వండి, వాట్సాప్ నెంబర్, వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. మేము అక్కడి నుంచి రెస్పాన్స్ అయితే అవుతాం.